ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ప్రభుత్వ పెద్దలు విశాఖపట్నాన్ని కారు చౌకగా ఏకంగా అమ్మకానికి పెట్టేస్తూ ఉన్నారు. ఒక టీసీఎస్ అనే సంస్థను ముందు పెట్టి వేల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారు. ఉర్సా అనే సంస్థకి 60 ఎకరాలు విశాఖపట్నంలో భూమి కేటాయించారు. ఈ కంపెనీకి సంబంధించి అనేక సంచలనమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. అసలు వీళ్ళు ఎక్కడున్నారు? ఈ కంపెనీ ఎప్పుడు స్థాపితమైంది? కరెక్ట్ గా నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయి? తొలుత ఈ ఉర్సా అనే సంస్థ అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న ఏర్పాటైంది అమెరికాలో. అయితే నారా లోకేష్ కరెక్ట్ గా నెల రోజుల ముందు, అంటే అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లో ఏర్పడుతున్న షెల్ కంపెనీలు, డమ్మీ కంపెనీలు, వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టడానికి ఏర్పాటవుతున్న కంపెనీలు అని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొంతమంది వెళ్ళారు అక్కడికి. అసలు ఏంటి ఈ ఉర్సా సంస్థ అని. అక్కడికి వెళ్లి చూస్తే ఈ ఉర్సా సంస్థ అమెరికాలో ఇచ్చిన అడ్రస్ దగ్గర అదొక చిన్న ఇల్లు, మామూలుగా ఒక కుటుంబం నివాసం ఉండడానికి సరిపోయే ఇల్లు మాత్రమే, ఆఫీస్ కాదు. అక్కడ కనీసం ఈ సంస్థకు సంబంధించిన బోర్డు కూడా లేదు. అక్కడ ఎవ్వరూ ఒక్క ఉద్యోగి కూడా లేడు. అంటే కేవలం ఒక అడ్రస్ ను చూపించి తొలుత అమెరికాలో ఏర్పాటు చేసి ఇది ఒక పెద్ద అమెరికా సంస్థ అని చూపెట్టి ఆ తర్వాత విశాఖపట్నంలో భూములు కొట్టేయడానికి చాలా దీర్ఘకాలికంగానే ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లారు అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక ఫోన్ నెంబర్ గానీ ఒక వెబ్సైట్ గానీ ఏమీ లేదు. దీనికి ఒక వెబ్సైట్ లేదు, ఈ కంపెనీకి సంబంధించి మెయిల్ ఐడి లేదు, ఏమీ లేదు. అంటే సింపుల్ గా 3,000 కోట్ల రూపాయల భూముల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు.